ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సామాన్య ప్రజలకు ఒక వరం లాంటిదని పిఠాపురం 18వ వార్డు కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం కుంతి మాధవ స్వామి దేవస్థానం ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న పారిశుధ్యాన్ని, అదేవిధంగా పిఠాపురం పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ మీడియాతో మాట్లాడారు. ప్రధాన దేవాలయానికి వెళ్లే మార్గంలో పారిశుధ్యం అధ్వానంగా ఉంటుందని గత కొంతకాలంగా కౌన్సిల్ సమావేశం తెలియజేయడం జరుగుతుంది. అయినా కూడా పట్టించుకోవడం లేదు అధికారులు. దాని మీద దృష్టి పెట్టమని ఈరోజు కమిషనర్ గారికి వినతిపత్రం అందజేశాం. అలాగే కొన్ని ఎగువ ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లోనే త్రాగునీటి సమస్య ఉంది. అలా మరి ముఖ్యంగా కొన్ని చోట్ల నీరు కలుషితమై వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం కారణంగా కలుషితమైన నీరు తాగడం వల్ల డయేరియా బాధితులు పడే అవకాశం ఉందని ముందుగానే తగు చర్యలు తీసుకోమని కమిషనర్ గారిని కోరడం జరిగింది. అలాగే శానిటేషన్ పిఠాపురంలో ఉన్నంత అధ్వానంగా ఎక్కడా ఉండదు. ఏమైనా అడిగితే వర్కర్లు లేరంటారు. వర్కర్లు గత 3 సంవత్సరాల క్రితమే 30 మంది వర్కర్లని కౌన్సిల్ ఆమోదం తీసుకొచ్చారు. దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. అలాగే వాళ్ళకి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఎంచుకున్నారు తప్పితే వర్కర్లు లేకుండా పిఠాపురం మున్సిపాలిటీని అధ్వానంగా తయారు చేశారు. ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థలను అనగా మున్సిపాలిటీలు, పంచాయతీలను నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. ఎందుకు కౌన్సిల్ అయ్యామన్న పరిస్థితి తీసుకొచ్చింది. ముఖ్యంగా 18వ వార్డులో ప్రధాన దేవాలయాలు కుంతి మాధవ స్వామి గుడి దగ్గర నుంచి శ్రీ సంస్థానానికి వెళ్ళే మార్గం పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం వల్ల మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత ఆశ్రయించుకునే పరిస్థితి ఉంది. కనుక అక్కడ ముఖ్యంగా అధికారులు ముందస్తుగా ఉదయాన్నే పారిశుద్ధ్యం చేసి అక్కడ ఏదైతే మార్గం ఉందో భక్తులు వెళ్ళే మార్గం దాన్ని పారిశుద్ధ్యం చేయాలని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికను తీసుకొచ్చి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైపు రాబోతుంది. మున్సిపాలిటీ, పంచాయతీ మరింత అభివృద్ధి చెందబోతుంది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి అధికారులు పనిచేయాలని కోరుతున్నారు.